ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారం సమస్యలు, పెళ్లి సంతానం సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. మీ సమస్య ఏదైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుని ఒక నంబర్ అయితే తాకు తల్లి. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి నుంచి ఎటువంటి శుభవార్త వినబోతున్నావు అన్నీ చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలో భావించండి. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో బాబాగారిని మనసులో తలుచుకోండి. ఆ వ్యక్తిని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకున్నారు కదండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఏ వ్యక్తి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు ఏది కూడా ఇష్టంతో చెయ్యరు అని. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు లేదంటే మీ ఇంట్లో వారైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీ ఆలోచనలే మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. జరిగిపోయిన విషయాలే మీరు ఎప్పుడూ తలుచుకుని బాధపడుతూ ఉంటారు. మీరు ఆ విధంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు అలా ఉంటారా లేదా ఒకసారి మీరే గమనించుకోండి. వారు ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు ఏ పని కూడా తృప్తిగా చెయ్యరు అని. అంటే మీ మనసులో డిసిషన్ తీసుకునే శక్తి లేదు అని. ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటారు అని. మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నా సరే దానిలో మీరు పాజిటివిటీని చూడరు. నెగిటివ్గానే ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ కూడా మీ పర్సన్కి అనిపిస్తున్నాయి. మీరు ఎప్పటికైతే తెలివితేటలుగా ఉంటారో, ఎప్పటికైతే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటారో అప్పటి వరకు మీరు ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేరు. మీరు కళ్ళు మూసుకుని డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా మాటలు చెబితే ఆ మాటలకు ప్రభావితం చెంది మీరు కళ్ళు మూసుకుని వారి మాటల మీద నిర్ణయాన్ని తీసేసుకుంటారు. పరమేశ్వరుడు మీకు కళ్ళు ఇచ్చాడు. అన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు పడుతున్న ఇబ్బందులు చెప్పినప్పుడు వారికి అనిపిస్తుంది వాటన్నిటికీ కూడా కారణం మీరే అని. ఈ సమయంలో అయితే వారు మీతో ఏమీ అనరు. వారి మనసులో మాత్రం ఆలోచించుకుంటూ ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని, ఎవరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు అని, మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు అని ఆలోచనలు అలా ఉన్నాయి. మీ ఆలోచనలే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. మిమ్మల్ని ఎవరూ కూడా బంధించలేదు. మీ ఆలోచనలతో మీరే బంధించుకుంటున్నారు. నేను ఎలా చెప్పను, నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణం నువ్వే అని, చాలా నెగిటివ్గా ఉన్నావు అని. ఇలా అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఏ విషయం వారితో పంచుకున్నా సరే వారి మనసుకైతే ఇలాగే ఉంటుంది. మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అని, మీరు చాలా చాలా సెన్సిటివ్ అని అయితే వారు మిమ్మల్ని అనుకుంటున్నారు. ఎప్పటికైతే మీ జీవితంలో పరివర్తనను తెచ్చుకోరో ఎవ్వరూ కూడా ఈ సిచ్యువేషన్ని మార్చలేరు. మీలో పరివర్తన వచ్చినప్పుడు మాత్రమే మీ జీవితం బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మార్పు కోసం వారైతే ఎదురు చూస్తున్నారు. మీతో కలిసి ఉండటానికైతే వారు ఇష్టపడుతున్నారు. ఈ కొంచెం మార్పు మీరు తెచ్చుకున్నట్లయితే వారితో మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరి గురించి అయితే అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా మంచి వ్యక్తులు అని, చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అని,
ఏమీ కూడా మనసులో దాచుకోరు అని, మీ లైఫ్ గురించి మొత్తం వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అని, మీరు వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. మీ గురించి ఎలా కూడా అనుకుంటున్నారు. మీరు ఎవరికైనా మనసిచ్చినా మాటిచ్చినా సరే చాలా కట్టుబడి ఉంటారు అని, ప్రేమ పంచితే తట్టుకోలేనంత ఊపిరాడనంత ప్రేమను పంచుతారు అని వారైతే మీ గురించి చాలా చాలా మంచిగా అనుకుంటున్నారండి. ప్రేమను ఇవ్వడమే మీరు ధ్యేయంగా పెట్టుకుంటారు అని, ఎవరి నుంచి ఏది కూడా కొంచెం ఆశించరు అని, అందరినీ ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటారు. కుటుంబాన్నే కాకుండా, ఇష్టపడిన వ్యక్తినే కాకుండా, బయటి సమాజంలో ఉన్న వాళ్ళని కూడా ఎంతో గౌరవించి ప్రేమిస్తారు. మీ మనసు ఎలాంటిది అంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు దొరకటం వారు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. అలాగే మీ గురించి ఇలా కూడా అనుకుంటున్నారు. మీలో ఎటువంటి దాపరికం ఉండదు అని, అంతా కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి అన్నీ చెప్పేస్తారు అని, అలా చెప్పడం వల్ల మీరు కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డారు అని వారైతే మీ గురించి అనుకుంటున్నారు. మీరు ఇది గమనించుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటారండి. ఎంతలా అంటే ఒక చిన్న పాపాయిని చూసుకున్నట్టుగా అయితే మిమ్మల్ని చూసుకుంటారు. అంత మంచి మనసు అనమాట ఆ వ్యక్తిది. మీరైతే ఇక దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. వారితో మీ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. మీ బంధాన్ని బలపరుచుకుని ఆనందంగా ఉండండి. ఇప్పుడైతే 3వ నెంబర్ అండి. ఇక్కడైతే చాలా పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. మీరు ఏ వ్యక్తి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. మీరైతే వారి గురించి చాలా చెడ్డ ఆలోచనలతో ఉన్నారు. వారిపైన మీరు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్నే వారి జీవితం అని అనుకుంటున్నారు. మీతో పాటు వారి లైఫ్ని చూసుకుంటున్నారు. మీరే వారి సర్వస్వం అని అనుకుంటున్నారు. వారు ఒక్కొక్కసారి మీలో ఉన్న చిన్న చిన్న లోపాలు మీ మొహం మీదే చెబుతున్నారు. అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నావు అని, కొంచెం మొండిగా ఉంటున్నావు అని ఇటువంటి విషయాలు చెప్పడం వలన మీకు కొంచెం కోపం అనేది వస్తుంది. మీరు కోపంతో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కోపంతో ఎప్పుడూ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదండి. మీరు ఎవరి కోసం అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఏవైనా మాటలు అనుకోకుండా వచ్చినట్లయితే వాటిని సీరియస్గా తీసుకోకండి. ఏవైతే మీరు అర్థం చేసుకోకుండా ఉన్నారో అవేమీ కూడా నిజాలు కాదు. వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. వారైతే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారండి. తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని వారు అనుకున్నారో మీరు అలాగే ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. అయితే మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి. చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. వారు ఎప్పుడూ కూడా మీ గురించి జనాలతో చాలా మంచిగా చెబుతారండి. నా పర్సన్ చాలా మంచివారు అని, నేను చెప్పినట్లుగా వింటారు అని. ఒక్కొక్కసారి కోపం వచ్చినా సరే మళ్ళీ ఆ కోపం తగ్గి మీద చాలా ప్రేమను చూపిస్తారు అని, అలాగే నన్నే కాకుండా నా ఫ్యామిలీని కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు అని, తన ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అనే నమ్మకం కూడా ఆ వ్యక్తిలో కలిగిందండి. ఈ విషయాలన్నీ కూడా తనకు తెలిసిన వారితో చెప్పుకొని చాలా సంతోషపడతారండి. మీ గురించి చాలా చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. మీరు కూడా కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న మాటలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ వస్తాయండి. అవి కొంచెం మర్చిపోతే మన జీవితం అనేది బాగుంటుంది. ఏదైనా సరే తెగేదాకా లాక్కోకూడదండి. చిన్న చిన్న మాటలు వచ్చినాయని మీరు తెగేదాకా లాక్కోకండి. వాటిని మర్చిపోతే మీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.